నమస్తే అండి. ముందుగా మన సోషల్ పోస్ట్ మీడియా వారికి ప్రత్యేకంగా అంటే విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తీస్తున్నందుకు అభినందిస్తున్నాను. అయితే ఏంటంటే ఈరోజు మనము ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి అపోహలతో ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాల్లో చూసిన మన భారతదేశంలోని జాతీయ స్థాయిలో చూసిన ఇటీవల పరీక్షలలో అనేక సంఘటనలు చోటు చేసుకోవడం, తదనుగుణంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024 ప్రవేశపెట్టడం ఒకవైపు, మరి ఇలాంటి ఒకవేళ పేపర్స్ లీక్ చేస్తే వారికి ఎలాంటి కఠినమైన శిక్షలు, ఒకవేళ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారే ఒకవేళ పేపర్ లీక్ చేయడానికి పాల్పడితే ₹1,00,00,000 జరిమానా నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష వేయడము, ఇలాంటివి మనం వింటూనే ఉన్నాం. అయితే వీటి గురించి మరి చర్చించమని చెప్పేసి ఒకసారి మన సోషల్ పోస్ట్ వాళ్ళు అడగడం, ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో అందులో భాగంగా నా పేరు బద్దం పురుషోత్తం రెడ్డి. నేను సోషియాలజీ ఆప్షనల్తోని యూపీఎస్సి, ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్లలో, మళ్ళీ హైదరాబాద్లో చెప్తున్నాను. నాది ఆదిలాబాద్లో కూడా శ్రీ లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ సంస్థ ఉంది. విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అక్కడ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. అయితే కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఏమడిగారంటే ఇందాక డిస్కషన్లో, అసలు సార్ గ్రూప్ 2 అనేది నోటిఫికేషన్లో మనకు 500-600 పోస్టులు చూపిస్తున్నారు, పిల్లలేమో 6 లక్షల మంది అప్లై చేశారు, ఇది విచిత్రంగా ఉంది అని. ఎస్, ఏంటంటే మనము ఒక్క నిమిషం దీన్ని పక్కన పెడితే యూపీఎస్సి ఎగ్జామ్లో కూడా ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క రేషియో అనేది స్టూడెంట్స్ రేషియో పెరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూ టేక్ ది నంబర్ ఆఫ్ పోస్ట్ రేషియో, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంక్రీజింగ్. సో ఎందుకు అని చూస్తే గతంలో 100 పోస్టులే 200 ఉంటుండే. ఇంకా కొంచెం ఆనందించదగ్గ విషయం ఏంటంటే 1000 పోస్టులు ఉన్నాయి. సో మనం దీన్ని అయినా సరే 1,00,000 మందిలో ఒకరు సాధించడము అనేది ఇది ఒక రకమైన మానసిక ఆందోళనతో కూడుకున్న ఎగ్జామ్ లాగా. కానీ ఏది చూసినా సరే పర్లేదండి, ఏది చూసినా కానీ ఇప్పుడు ఎందరో మంది ఎంఏ సోషియాలజీ పిహెచ్డి చేస్తున్నారు, నాలాగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. కానీ అందరూ ఈ కోచింగ్ ఫ్యాకల్టీగా మరి కోచింగ్ సెంటర్లో వచ్చి కోచింగ్ చెప్తున్నారా? లేదు. అంటే మనము సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మన చార్లెస్ డార్విన్ గారు చెప్పినట్టు ఇంకెవరైనా అయితే ఈ పరిణామ సిద్ధాంతంలో మనము సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ప్రతి ఒక్కరూ తన లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసే క్రమంలో అందరికీ అన్ని దక్కవు. అలాంటి మనము సానుకూల దృక్పథంతో ఉండి ప్రిపేర్ అయితే తప్పనిసరిగా చివరి రోజు వరకు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా గ్రూప్ 2 ఏంది, గ్రూప్ 1 ఏంది, యూపీఎస్సీ ఏంది అన్నీ సాధించవచ్చు. ఇది ఇట్స్ ఎ కామన్ థింగ్. ఒక మార్కెటింగ్ విషయంలో కూడా చూస్తే హైదరాబాద్లో వచ్చి నేను ప్లాట్లు అమ్ముకోవాలనుకున్న ఒక మార్కెటింగ్ ఎంబీఏ చేసిన విద్యార్థి వచ్చి, అయ్యో నాలాగా ఈ 1000 మంది మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఎక్కడ ఈ ప్లాట్ నమ్ముతా అంటారు? అనలేరు. తనకంటూ తన ఒక టార్గెటెడ్ కస్టమర్ బేస్ని ఏర్పాటు చేసి, ఇన్ ద సేమ్ వే నా లక్ష్యానికి నేను ఏం కావాలని చెప్పేసి నాకు అనుగుణంగా. అయితే దీంట్లో మరి రిమైనింగ్ పీపుల్ ఏం కావాలి సార్ అని చెప్పేసి ఒక మాట అడిగారు డిస్కషన్లో. ఏంటంటే మరి రిమైనింగ్ విద్యార్థులకు గ్రూప్ 2 ప్రిపేర్ అయిన విద్యార్థి నేను ఎప్పుడు మన అబ్దుల్ కరం గారు చెప్పినట్టుగా పెద్దగానే ఆలోచించమని చెప్తున్నా. ఇన్ కేస్ ఆయన ఇమ్మీడియట్గా అదే క్రమంలో నెక్స్ట్ గ్రూప్ 3 ఎగ్జాము, గ్రూప్ 4 మరి కానిస్టేబుల్ ఇలాంటివి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడ్డప్పుడు దానికి డైవర్ట్ కావచ్చు. అంటే మోర్ ఆర్ లెస్ చెప్పొచ్చు, లేదంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ఎగ్జామ్స్. ఈవెన్ గ్రూప్ 2 సిలబస్ కూడా మనకు యూపీఎస్సీ సిలబస్ అంతే కామన్గా ఉంది. ఇంకా అడిషనల్గా తెలంగాణ విద్యార్థులకు ఏముంది అంటే ఉద్యమ చరిత్ర లాంటివి, తెలంగాణ ఎకానమీ లాంటివి ఉన్నాయి. ఈ సందర్భంలో చూస్తే అన్నిటికీ అన్వయించుకొని చదువుకోవాలి. దీనికంటూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఒక 3 సంవత్సరాల్లో అనుకుంటున్నాను అంతే, అంతకంటే దాటిన తర్వాత నేను ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని సాధిస్తాను. రెండవ అంశం ఏంటంటే మనము గ్రూప్స్ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగదని అనుకుంటున్నారా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు మాల్ ప్రాక్టీస్ అనేది మనము గతంలో 10th ఇంటర్ డిగ్రీ వాటికి అనుకునే వాళ్ళం. ఎప్పుడో ఒక చోట అక్కడక్కడ పరీక్షలు పేపర్లు లీకేజ్ అవ్వడం అనేది అరుదుగా ఉంటుంది. దానిని బేస్గా చేసుకొని పూర్తిగా మనము మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది అనుకోవడము తప్పు. అలా అనుకున్న విద్యార్థులు, నా విద్యార్థులే, సార్ మీకు ఇంత పరిచయాలు ఉన్నాయి కదా, ఫలానా ఎస్పీ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు అట్లీస్ట్ ఒక హోమ్ గార్డ్ ఇప్పియవా
ఒక కానిస్టేబుల్ ఇప్పియలేరా మీరు అంటారు. అలాంటి విద్యార్థి, నేను పేరు చెప్పడం లేదు, ఇంతవరకు ఈ పోటీ పరీక్షల్లో సక్సెస్ కాలేదు. తన మనసు మొత్తము ఎక్కడ పేపర్ కొనాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి డబ్బులు ఖర్చు చేసి ఒక ఎగ్జామ్ కూడా సాధించలేడు. ఎప్పుడో ఒక చోట ఏదో ఒక సంవత్సరంలో జరిగిన దాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది అనుకోవడం మాత్రం ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ద వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఇట్ సెల్ఫ్ రాంగ్. అలా జరగదండి. అసలు ఒక సిస్టమ్ అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. పోటీ పరీక్షలు నిర్వహించే వాళ్ళది ఒక ప్రాసెస్ చూస్తే ఎవ్వరు కూడా ఛేదించలేరు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఒక బిందెడు తేనె తయారు చేసి ఒక చుక్క నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచన వస్తే కూడా అసలు చదవడం కష్టం. అలాంటి చెప్పేవాళ్ళు, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు, అలాంటి అట్మాస్ఫియర్ నుండే ఫస్ట్ మనం విద్యార్థులు దూరం కావాలి. దయచేసి చెప్తున్నాను, అలాంటివి ఆలోచించకండి. అయినా కానీ సరే చూశారు కదా మొన్న గతంలో ఏం జరిగింది, పట్టుకున్నారు. ఏది కూడా ఎక్కడ ఈ ప్రపంచంలో నేను మీకు ఏదైనా సీక్రెట్ మాట చెప్పినా మీరు తప్పనిసరిగా, ఈవెన్ మా అమ్మకి చెప్పినా మా అమ్మ ఇంకొకరికి చెప్తారు, ఏది కూడా దాగదు. అది వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు కూడా. అలాంటివి తప్పనిసరిగా ఏదో ఒక రోజు అలాంటి వారికి చట్టాలు, శిక్షలు అనేటివి ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ జీవితాంతం ఒక ఉద్యోగం రాయకుండానే ఉంటారు, వాళ్ళ జైలు జీవితం కూడా గడపాల్సి వస్తుంది. అందుకోసం అలాంటి ఆలోచనల వైపు వెళ్ళకండి దయచేసి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడడం కరెక్టేనా? ఇట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. కేవలం అన్నమాట, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడడం కష్టమే అడగడానికి బాగుంది. మనం డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల కోసము చూస్తున్న వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి. ఫస్ట్, నేను ఇక్కడ వచ్చేసి ఏదో నాకు నెలకు 50,000 ఫిక్స్డ్ సాలరీ కోసం వస్తున్నాను అన్న ఉద్దేశంతో వస్తే దయచేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాకండి. ఒక పేరు ప్రతిష్టల కోసమే వస్తున్నా అనుకుంటే కూడా రాకండి. జస్ట్ ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది నేను ఒక నాయంత ప్రయత్నంలో, నేను ఒక టాటా బిర్లా లాగానో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేసే అంత స్థాయిలో లేదు. ఒక 12 క్యాన్సర్ హాస్పిటల్ కట్టిన, కానీ వాళ్ళు కట్టించిన వాటిను ఇంకా ఏదో ప్రభుత్వం నిర్మించిన ఈ పాఠశాలలో, ఈ యొక్క ఏమంటాము మనము వైద్య కళాశాలలో వాటిని, లేదా ఈ రెవెన్యూ వ్యవస్థను, ఈ పోలీస్ విభాగాన్ని నాయంత స్థాయిలో నేను ఒక నిర్వహణ చేసి ఒక ఉత్తమ పరిపాలకుడిగా సేవలు అందిస్తాన్న ఉద్దేశంతో వచ్చినప్పుడు మాత్రమే నాకు ప్రభుత్వ ఉద్యోగం అనేది సూట్ అవుతుంది. ఇక్కడ వచ్చి నేను ఏదో చేస్తా, ఒక సంతకం పెడితే ₹1,00,000 వస్తుందట, ఇలాంటి ఆలోచనలతో దయచేసి సిస్టంలోకి రాకండి. వచ్చిన వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, ఏదో ఒక రోజు రేపు రిటైర్మెంట్ అయ్యే లోపల కూడా జైలు వేస్తే చివరికి జీవితాంతం చనిపోయే వరకు డయాబెటీస్తో, హైపర్ టెన్షన్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. అయితే అందుకోసం మనము మరి ఏ ఉద్దేశంతో రావాలి? ఒకరోజు ఈరోజు దయచేసి కూర్చొని రాయండి, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, అసలు నేను ఎందుకు అచీవ్ చేయాలనుకుంటున్నాను ఈ గ్రూప్ 1, ఈ సివిల్ సర్వీసు, ఈ కానిస్టేబుల్ ఎగ్జాము. ఇంకా బతకడానికి ఎన్ని లేవండి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకంటే కూడా చాలా మంచిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా నేను గతంలో ఒక క్యాబ్స్ కంపెనీ ఉండే, జస్ట్ తనకు అసలు ఎస్ ఆర్ ఓకే నో అని మాత్రమే వస్తుంది, కోట్లు సంపాదించారు. తన ఉద్దేశం కూడా సేవనే, ఆ క్యాబ్ అందించడం కూడా సేవనే. ఈరోజు నేను ఖమ్మం క్లాస్ చెప్పడానికి వెళ్తే బస్సులో 5 గంటలు పడితే ఒక క్యాబ్లో వెళ్ళాను, ఒక ఆన్లైన్లో బ్లాబ్లానో ఊబరో ఏదో బుక్ చేసుకొని, అంటే నేను వాళ్ళ సేవలు అందించుకున్నాను. అది కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ సేవా విభాగం అంటే కేవలం ప్రభుత్వ సేవనే అని చెప్పుకోవడం అనేది తప్పు. సేవ అంటే అనేక రకాల సేవలు ఉన్నాయి. దీస్ పీపుల్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ది అవర్ నేషనల్ ఇన్కమ్. వితౌట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దేర్ కెన్ నాట్ బి గవర్నమెంట్. దెర్ ఈస్ నో గవర్నమెంట్ ఎట్ ఆల్. గవర్నమెంట్ అంటే కేవలం ప్రభుత్వం అని అనుకోవడం తప్పు. ఒక రాజ్యం అన్న భావనలో ఆలోచించాలి. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం అనేది తప్పు. ఇటీవల యూపీఎస్సీలో ఒకటి ఏమొచ్చిందంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ స్థాయికి వచ్చిన వ్యక్తికి ఇలాంటి నేను చెప్పిన ఇంత ఉన్నతమైన సంస్థలలో విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలాంటి ప్లేస్లో వారికి డైరెక్ట్గా తీసుకొని ఒక సిఈఓ లేదా స్టార్టింగ్ ఒక మేనేజరియల్ పొజిషన్లో ఉంచి లక్షల వేతనం ఇస్తున్నామని ఆకర్షణీయ వేతనాలతోని వాళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించే క్రమంలో ఒక వ్యక్తి తన యొక్క ఆలోచన సరళి, తన వే ఆఫ్ థింకింగ్, హౌ టు సాల్వ్ ది సిచ్యువేషన్, హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ అనేది తను వ్యక్తిగతంగా అలవరుచుకుంటాడు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఇక్కడ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి 3 అటెంప్ట్లు అయిన తర్వాత, రవిశంకర్ అని, ఆదిలాబాద్ జిల్లా అతనిది, ఐ థింక్ ఆదిలాబాద్ జిల్లాలో ఒక గోల్డ్ షాప్ పెట్టుకున్నాడు.
అతను గోల్డ్ స్మిత్ కూడా కాదు, ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు. నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ he has acquired some skills when he came into this civil service examinations. In the beginning he is zero. సో కానీ ఆ తర్వాత తన సిలబస్ని, తన ఎగ్జామ్ రైటింగ్ని రియల్ లైఫ్కి అప్లై చేసుకున్నాడు. నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ అప్లై చేసే విధానం ఇలా ఉన్నప్పుడు నేను రియల్ లైఫ్లో ఒక చిన్న 1 గ్రామ్ గోల్డో, రియల్ గోల్డో ఏదో జ్యువెలరీ షాప్ పెట్టుకుని నేను బతకలేనా అనుకొని బతికాడు. అలా ప్రతిదీ కూడా మనము మన నిత్య జీవితానికి అనుభవించుకున్నప్పుడు నథింగ్ అండి. అసలు జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే సాధించడము, అది కూడా ఒక ఐఏఎస్ అధికారిగానే ఉండడం అనేది సాధించాలి అనుకుంటేనే సేవ చేస్తా అనుకుంటే పొరపాటు. అనేక మంది, నాకు తెలిసిన ఒక డాక్టర్ విధీష్ రెడ్డి గారు ఉన్నారు. తనకు బయట లక్షల రూపాయలు అయినా సరే ఖమ్మంలో ఒక అమెరికన్ ఎన్జిఓ తరఫున వెళ్ళి ఈరోజు కలరా డిసీజెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కేవలము ఆ యొక్క కొండరేడ్లు, కోయ జాతి వాళ్లకు భద్రాద్రి కొత్తగూడెంలోనే సేవలు అందించి ఒక 6 నెలలు, మిగతా సమయంలో తను ఇంకా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అది కూడా సేవ కాదా? సేవనే. అంటే ఏంటంటే ఇక్కడ సేవ అంటే ప్రభుత్వ ఉద్యోగమే అనుకోవడం పొరపాటు. అయితే ఎస్, మన యొక్క డ్రీమ్ ఉండాలి. ఎస్, నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, నేను ఒక ఐపీఎస్ అవ్వాలి, నేను ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, అందుకోసం నేను ఈరోజు కష్టపడి నేను పేరు తెచ్చుకోవాలి. నా తల్లిదండ్రుల కళ కూడా ఉండొచ్చు. ఎస్, తల్లిదండ్రుల కళ కూడా నెరవేర్చడం ముఖ్యమే. దాని ద్వారా నేను చేయబోయేది సేవ అనేది ఉండాలి. అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు డూ సర్వీస్ ఫర్ ద సొసైటీ అనేది మన లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అయ్యో 1 మార్కులో పోయింది, నాకు 2 మార్కులో పోయింది అనే ఆలోచన రాదు. మనం కలేజా సినిమాలో మహేష్ బాబుని చూసి ఉంటాం కదా, తను 10 రూపాయలు అడిగితే చల్ నీకేంట్రా అని చెప్పేసి ఒక వ్యక్తిని అడిగితే, నీకేంట్రా నువ్వు ఇంత ఏజ్లో ఉన్నావు, నీ 10 రూపాయలని. ఇంకొక కారు ఆపి అడిగినప్పుడు అక్కడ ఏమని చెప్పారు? ఒక కారు ఆపి అడిగినప్పుడు కలేజా సినిమాలో మహేష్ బాబు, సార్ ఇక్కడ ఒక చిన్న బాబు పడి ఉన్నాడు, ఆయనకు పాలు తాగాలనిపిస్తుందట, నా దగ్గర డబ్బులు లేవు, 10 రూపాయలు అంటే 500 తీసుకొని ఇస్తాడు. అంటే వెన్ ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ది అదర్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ ఫర్ ద సొసైటీ, సో సొసైటీ విల్ హెల్ప్ యూ, ద గాడ్ విల్ కమ్ అండ్ విల్ గివ్ సంథింగ్ ఫర్ యూ. ఎప్పుడు నేను నాది 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 అన్న స్వార్థ భావంలో ఉండి నేను ఏదైనా నాకే కావాలి అనుకున్నప్పుడు నీకు నువ్వే హెల్ప్ చేయలేకపోతావు. కానీ ఒక సొసైటీకి హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు నీకు యూపీఎస్సీ కాదు, నువ్వు అమెజాన్ సిఇఓ కావచ్చు, యుఎన్ఓలో భారతదేశ ప్రతినిధే కావచ్చు. ఎస్, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక సామాన్య స్థితిలోనే ఉండి ఒక షెడ్యూల్ కులం నుండి రాజేందర్ అనే వ్యక్తి, బి రాజేందర్ గారు, నా పక్క విలేజ్ ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మండలంలో ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి నుండి వెళ్ళి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో ఎలాంటి పంటలు పండిస్తే మనము జీవనోపాధులు పెంచి సుస్థిర అభివృద్ధి ద్వారా మనం ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలనే దాంట్లో ఒక అడ్వైజరీ మెంబర్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ఉన్నాడు. సో అతను ఏమేంటి అంటే నేను నా వంతుకి ఏదైనా కృషి చేయాలని అనుకున్నప్పుడు ఆ లక్ష్యం ముందర అతనికి ఐఏఎస్ సాధించడం అనేది ఒక చిన్నగా కనిపించింది. నేను ఐఏఎస్ సాధించాలా, నేను కార్లలో తిరగాలి, నేను ఒక సంతకం పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి, అట్లాంటి ఏముండే, 1,00,000 రాదు, 5 రూపాయలు కూడా రాదు, నీ శాలరీ వస్తుంది అంతే. అలాంటి భ్రమలో ఉండొద్దు. అలాంటి రోజులు పోయినా ఈరోజు ఎంత విజిలెన్స్ ఉంది, ప్రతి చిన్న విషయంలో ఒక సీసీ కెమెరా ఉంది, ఒక పెన్నులో కూడా సీసీ కెమెరా పెట్టుకొని వచ్చి నిన్ను వాచ్ చేస్తూ ఉంటున్నారు. నీతిగా నిజాయితీగా సంపాదించాలి, నేను సేవ చేయాలని వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది సెట్ అవుతుంది, సివిల్ సర్వీస్ పరీక్ష అనేది సెట్ అవుతుంది. అలాంటి ఆశయంతో రండి, తప్పనిసరిగా మీకు ఎవరిదో ఒక గైడెన్స్ అనేది లభిస్తుంది. అలా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఎందరో మంది, అఖిల్ బుద్ధి లాంటి వాళ్ళు కావచ్చు, ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఉచితంగా ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళవి మీరు ఫాలో అయ్యి నేర్చుకోండి. నాలాంటి ఉపాధ్యాయులు ఇక్కడ మనం కనిష్క ఐఏఎస్, మహేందర్ రెడ్డి గారు ఇలాంటి వారు చాలా మందికి ఉచితంగా గ్రూప్ 1 విషయంలో గైడెన్స్ ఇచ్చి వారి యొక్క ఛానల్స్ ద్వారా ఫ్రీగా ఎందరికో అందుబాటులో ఉంచుతున్నారు. వాటి నుంచి మనం ఒక అవగాహన తెచ్చుకొని ఏదైనా సాధించవచ్చు.